MG9 న్యూస్. చల్లని చంద్రుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే మన రాష్ట్రం చల్లబడింది. మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి మండలం దిద్ది గ్రామంలో మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ లక్ష్మణ, పార్లమెంటు ఉపాధ్యక్షులు ముత్తురెడ్డి, మాజీ డీసీసీ నీటి సంఘం అధ్యక్షులు పల్లెపాడు రామిరెడ్డి, కన్వీనర్ జ్ఞానేష్, ఎంఆర్ఓ నిత్యానందం రాజు, ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, ఏపీఓ చంద్రశేఖర్, వ్యవసాయ అధికారి రాజు, గ్రామ సర్పంచ్ వరలక్ష్మి పాల్గొని ప్రతి ఇంటింటికి వెళ్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో చేసిన మంచి పనులు ప్రజలకు తెలియజేశారు. అనంతరం మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ చల్లని చంద్రుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి రాష్ట్రంలో వర్షాల వల్ల ప్రతి గ్రామం సస్యశ్యామలంగా మారిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో బాధపడిన ప్రతి కార్యకర్త ముఖంలో చిరునవ్వును చూడటం కోసం ఎంత దూరమైనా వెళ్తా అని వైసీపీ ప్రభుత్వం దగాపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది మరియు దిద్ది గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. మనం చెప్పుగా ఆయన కళ్ళబుల్లి మాటలు చెప్పి 2019లో కూడా మాయ మాటలు చెప్పాడు, విపరీతమైన హామీలు ఇచ్చాడు. కానీ ఉందని చెప్తే తొందరగా తీసుకోరా తమ్ముడు, మీ నియోజకవర్గ సమస్య ఏదున్నా ముందు చేద్దామని చాలా వెనుకబడిందని చెప్పి మాకు కూడా తెలుసు. ఖచ్చితంగా మీకు మా కోఆపరేషన్ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాడు. ఆయన కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో కానీ ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు, మీరు కూడా ఎవరు భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంకా ఏదైనా ఉంటే మీ సమస్య నా దృష్టికి తెస్తే ఖచ్చితంగా మీ సమస్య తీర్చేంత వరకు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పటి వరకే చూసింటారు, నా ఇంటికి వచ్చారు, మా కుటుంబం ఎవరైనా మీకోసము ఒకరు వెయిట్ చేస్తూనే ఉంటుంటారు. ఎవరు వచ్చినా మీ సమస్యలు తీర్చడానికే ఈ రోజు వరకు మేము నేను ఈ రోజు చూసిన సమస్యలు అయితే చాలా వదిలిపెట్టిన ఇబ్బందులు అంత ఇంత కాదు. ఈరోజు గమనిస్తున్నా, వాళ్ళు వచ్చి కార్యకర్తలు వచ్చి ఒకటి చెప్పుకుంటుంటే నాకు అర్థమవుతుంది, ఆహా ఇన్ని రోజులు ఇంత బాధపడ్డారా అనిపిస్తుంది. ఇన్ని రోజులు బాధని ఖచ్చితంగా మీ చిరునవ్వు చూసేంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.